ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మారని కృప స్థిరపరిచే దేవుడు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. ఈ వాక్యము దేవుని కృప యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సౌలు జీవితంలో అవిధేయత కారణంగా దేవుని కృప దూరమైంది. కానీ దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నా కృప నీ మీద స్థిరంగా ఉంటుంది. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. దేవుని కృప మనలను నిలబెడుతుంది. మనకు బలహీనతలు ఉన్నా మనం దేవుని వైపు తిరిగి ఆయన చిత్తంలో నడిస్తే ఆయన కృప మనతో ఉంటుంది. దేవుని కృప అంటే మనకు అర్హత లేకపోయినా ఆయన చూపే కృప. మన బలహీనతల మధ్యలో కూడా మనలను నిలబెట్టే శక్తి, మన జీవితాన్ని స్థిరపరిచే ఆశీర్వాదం. సౌలులాగా అవిధేయతలో ఉండకూడదు. దావీదులాగా పశ్చాత్తాపంతో, వినయంతో దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని కృపను తక్కువగా తీసుకోకూడదు. విధేయతతో జీవించాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని స్థాపించి తన కృపను మన మీద నిలుపుతాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము ఎల్లప్పుడూ నీ కృపలో కొనసాగుటకు మాకు నీ సహాయము అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.